వెల్కమ్ టు MG9 న్యూస్. శ్రీ గురు సుబ్బరావు స్వామి జాతరకు సర్వం సిద్ధం. గట్టు మల్లయ్య ఆలయంలో ప్రధాన పూజారిగా పనిచేసే గత 60 సంవత్సరాల క్రితమే స్వామివారి ఆశీస్సులు పొంది కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతానికి విచ్చేసి రంగప్పగట్టు సమీపంలో కొలువుదీరిన శ్రీ గురు సుబ్బరావు స్వామి జాతర మహోత్సవాలకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. శ్రీ గురు సుబ్బారుడు స్వామి గట్టు మల్లయ్య స్వామి అనుగ్రహంతో కాలజ్ఞానం తెలిసిన వారిని 60 సంవత్సరాల క్రితమే రంగప్పగట్టు సర్వమతాలకు నిలయం అవుతుందని స్వామివారికి తెలపడం. దీని కారణంగానే హిందూ, ముస్లిం, క్రైస్తవ సహోదరులు ఒకే చోట ఆలయాలు నిర్మించుకొని సోదర భావంతో మెరుగుతున్నారని, మారుమూల ప్రాంతమైన కోసిగికి రాజ్యాలు ఏలేవారు వస్తారన్న స్వామివారి మాటలు గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కోసిగికి విచ్చేస్తూ ఉండటంతో నెరవేరాయని స్వామివారి మహత్యాల గురించి చెప్పుకుంటూ 42 సంవత్సరాల క్రితం తన సమాధిని తానే స్వయంగా నిర్మించుకొని తన సమాధి పైన ఆలయ నిర్మాణం జరగాలన్న స్వామివారి ఆదేశాలతో ఆలయ ధర్మకర్తలు చంద్రయ్య, బొంబాయి ఉరుకుందప్ప కుమారుడు దయ సహకారాలతో ఆలయం నిర్మించడం జరిగిందని, ఆలయ నిర్మాణం జరిగినప్పుడు నుంచి జాతర మహోత్సవాలు జరిపామని, 60 సంవత్సరాల నుంచి ఉచ్చాయిని లాగి జాతర జరిపిన భక్తులు గత 9 సంవత్సరాల క్రితం నుంచి నూతన రథం నిర్మించి రథం లాగి జాతర జరపడం జరుగుతుందని, ఇందులో భాగంగా 9వ తేదీ ఆదివారం రోజున శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శ్రీ గురు సుబ్బారెడ్డి స్వాముల వారికి పంచామృత అభిషేకం జరిపి సాయంత్రం 6 గంటలకు సమయంలో రంగప్పగట్టు దగ్గర రథోత్సవ మహోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు చంద్రయ్య, కృష్ణ, మహేష్లు పిలుపునిచ్చారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. సమాధి అయినది 40 సంవత్సరాల వరకు తాత ఉచ్చయమాదిగా చేస్తూ నడిపిస్తూ ఆయన బతికున్నాగే ఉచ్చాయికిచ్చి తర్వాత నుంచి ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి కొత్త రథం తయారు చేసి జరపడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి అందరూ భక్తులు కలబావి, నెడకి, మన ఆదోని బుడ్డకల గ్రామము, బొంబాయి నుంచి ఎంతోమంది భక్తులు వచ్చేసి మన రథోత్సవంని జయప్రదం చేస్తున్నారు. ఇప్పటి వరకు తాత చెప్పిన వాక్యాలు కూడా నడుస్తూ వస్తున్నాయి. ఇక్కడ 3 మతాలు అవుతామని చెప్పినాడు. 3 మతాలు ఇప్పుడు జరిగినది కూడా. ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిం, హిందూ 3 మతాలు ఉన్నాయి. తాత చెప్పింది రాజ్యమేలే వాళ్ళు హెలికాప్టర్ దిగుతాడని చెప్పినాడు. ఆ రకంగా కూడా మన ఎన్టీ రామారావు అప్పట్లో ఇక్కడ వచ్చినాడు, రాజశేఖర రెడ్డి వచ్చినాడు, మన ఎన్టీ రామారావు ఇది చంద్రబాబు నాయుడు వచ్చినారు. ఈ రకంగా చెప్పిన వాక్యాలను జరుగుతూ వచ్చింది. ఇక్కడ రోడ్డు పొడుగుతా తిరునాళ్ళు జాతరలు అవుతాయని చెప్పినాడు. అది కూడా జరుగుతుంది. ఈ భోజనము ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా భోజన కార్యక్రమం కూడా సక్రమంగా జరుగుతున్నది. భక్ష్యాల భోజనం జరుగుతుందని చెప్పినాడు. ఆ రకంగా కూడా జరుగుతూ వచ్చినది. ఆయన చెప్పిన ప్రకారమే ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా జరిగినది.